మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అంగన్వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంగన్వాడీలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు పథకం అమలు కానుంది. అర్బన్, రూరల్ అంగన్వాడీ సిబ్బంది అందరికీ తల్లికి వందనం వర్తింపు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అంగన్వాడీ సిబ్బందికి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ విషయాన్ని నిన్ననే ప్రకటించినప్పటికీ ఈ రోజు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని అంగన్వాడీ సంబంధించినటువంటి టీచర్లు సన్మానించిన సందర్భంగా ఆవిడ ఈ పథకాన్ని అంగన్వాడీలు కూడా వర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు కూడా ఈ పథకం అమలు చేస్తున్నారు. గతంలో కేవలం పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీలకు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంగన్వాడీల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల చిరకాల కోరిక నెరవేరిందని ఆమె వ్యాఖ్యానించారు. అంగన్వాడీలు, రూరల్ అంగన్వాడీలు సిబ్బంది అందరికీ కూడా ఈ పథకం వర్తింపు చేయడం పట్ల వారు కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీతాల పెంపు, గ్రాట్యుటీ తర్వాత తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా వాళ్లకు వర్తింప చేయడం పట్ల అంగన్వాడీలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కి, అదేవిధంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కూడా వారంతా కూడా ధన్యవాదాలు తెలియజేశారు. సిబ్బంది సేవల గుర్తుగా తల్లికి వందనం లభించిందని వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే మిగిలిన సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఓకే సత్య, థ్యాంక్ యూ.